నేను జిఆర్ మహర్షి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ రాజకీయాల్లోకి ఆయన రాకుండా ఉంటే బహుశా ఆయన టీచరు, లెక్చరరు, ప్రొఫెసరు ఇలా ఏదో అయి ఉండేవాళ్ళు. అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఆయనకు బాగా ఇష్టం. క్లాసు పీకడము, క్లాస్ తీసుకోవడము, ఈ రెండు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏమీ దాని నుంచి బయటికి రాలేదు. ఈరోజు కూడా ఏంటంటే అధికారులందరికీ కూడా మెడికల్ అంటే ఆ వైద్యం పైన ఆయన ఒక పెద్ద క్లాస్ పీకారు. ఒక స్లైడ్స్ అవన్నీ వేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా వినడానికి చాలా బాగున్నాయి. అంతా డేటాబేస్ అదంతా కూడా చాలా బాగా చెప్పారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆయన ఏదైనా కూడా తెలుసుకొని వస్తాడు. ఊరికే అప్పటికప్పుడు ఏదో ఒక ఎవరో కాగితం రాసిస్తే పటపట చదవడు ఆయన. కొంత దాని మీద అవగాహన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సరే, ఆయన ఏమంటాడంటే ఈరోజు గ్లోబల్ మెడ్ సిటీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాము అనేది ఆయన ఈరోజు మెయిన్గా చెప్పిన దాంట్లో విషయం. అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీ ఒకటి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అంటే 175 నియోజకవర్గాల్లో 300 పడకలు, అంటే మినిమం 100, మ్యాక్సిమం 300 పడకల నిర్మాణ ఆసుపత్రులకి ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా వైద్య ఖర్చులు, వ్యాధులు వీటన్నిటిపైన ఆయన చెప్పారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశాము. వీటితో పాటు రాష్ట్రంలో గుండె జబ్బులు, డయాబెటీసు, హైపర్ టెన్షను, శ్వాసకోశ వ్యాధులు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. దీనికి కానీ మంచి ఆరోగ్యం ఉండాలంటే, మంచి ఆరోగ్య లక్షణాలు ఉండాలంటే దానికి టిప్స్ కూడా ఇచ్చాడు ఆయన. మామూలుగా డాక్టర్లు, వీళ్ళు ప్రకృతి వైద్య నిపుణులు వీళ్ళు చెప్తూ ఉంటారు టిప్స్ మనకు జనరల్గా. చంద్రబాబు గారు ఏమిటంటే ఏదైనా ఆయన ఏమైనా చెప్పేస్తారు. ఏం చెప్పారంటే 4 సభ్యులు కలిగిన కుటుంబానికి 4 గ్రాములు ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములు తీసుకోవాలి. వంట నూనె కూడా నెలకు 2 లీటర్లే వినియోగించాలి. చక్కెర 3 కిలోలు వాడితే సరిపోతుంది. అంటే మ్యాక్సిమం ఒక నెలకి 4 కుటుంబ సభ్యులు కలిసి రోజుకి 25 గ్రాముల చొప్పున తినాలి. దీన్ని సమతుల్యమైన డైట్గా మనము భావిస్తాము. ఇవన్నీ చేస్తే అనారోగ్య సమస్యలు ఏమి నీ దగ్గరికి రావు అని ఆయన తేల్చి చెప్పేశారు ఈరోజు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు చెప్పిందంతా నేను చంద్రబాబు నాయుడు గారు అధికారులకి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం చెప్పారు అనేది నేను చెప్పాను. అసలు వాస్తవాల్లోకి వస్తే ఏం జరిగిందంటే ఈరోజు ఒకవైపు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసేసారు. అంటే సామాన్యులు ఎవరైనా పెద్ద జబ్బులు వస్తే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ఉండింది. దీనివల్ల అది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అది దీనివల్ల కొన్ని లక్షల మందికి, అంటే డబ్బులు లేని పేదవాళ్ళకి తమకు వచ్చిన జబ్బుల ఆధారంగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ లభించేది. ఈ ట్రీట్మెంట్కి గాను ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. ఇదే కదా ఆరోగ్యశ్రీ అంటే. ఈ ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది ఈరోజు. బంద్ ఎందుకు అయ్యిందయ్యా అంటే 3,500 కోట్ల రూపాయలు మీరు బకాయి పెట్టారయ్యా, మీకు ఇప్పుడు 26 సార్లు మేము లెటర్లు రాసాము, మీ నుంచి ఏమీ స్పందన లేదు, కనీసం ఒక 1000 కోట్లన్నా మీరు విడుదల చేస్తే మేము ఏదైనా కాస్త ముందుకు పోయి సేవలు ఇట్లా కొనసాగిస్తాం తప్ప ఇప్పుడు ఉన్న పరిస్థితి. అంటే ఆరోగ్యశ్రీ అని మీరు కార్డు పట్టుకొని పోతే ఆసుపత్రికి గెట్అవుట్ అంటారు. మీరు డబ్బులన్నా కట్టండి, లేదంటే బయటికైనా పోండి, పోయి గవర్నమెంట్ నడుక్కోపోండి, ఏమైంది అనేది మాకు సంబంధం లేదు, మీరు పోయి వెళ్ళిపోండి అంటున్నారు. అంటే ఎవరికైనా ఒక సీరియస్ వ్యాధి, సీరియస్ జబ్బు వస్తే ఇప్పుడు పేదవాళ్ళకి నేను చెప్పేది, వాళ్ళకి ట్రీట్మెంటు వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఆస్తులు అమ్ముకోను, ఇండ్లు అమ్ముకోను, వాకిండ్లు అమ్ముకోను ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే తెచ్చుకోవాలి. ఇంతే, ఇంక రెండో ఆప్షన్ ఏమున్నది. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు నేను అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీ కడతాను, నేను అది కడతాను, ఇది కడతాను అని వ్యాధులు వీటన్నిటికి సంబంధించి ఒక పిక్చర్ ఇస్తున్నా. అంటే ఎన్టీఆర్ జిల్లాలో పలానా వ్యాధి ఎక్కువ ఉంది, కడప జిల్లాలో డిప్రెషన్ ఎక్కువ ఉంది, కుప్పం జిల్లాలో నర్వస్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, డయాబెటీస్ వాళ్ళు, ఈ హృదయ అది గుండె జబ్బుల వాళ్ళంతా కూడా అటు శ్రీకాకుళం, వైజాగ్లో ఉన్నారు. అనేది ఒక డేటా ఉంది ఆయన దగ్గర. ఈ డేటా అంతా కూడా ఆయన మొత్తం చూపించేసి ఇన్ని వేలు మంది ఉన్నారు. ఈ డేటా చెప్పడం వల్ల మాకేంటి సార్ ప్రయోజనం? ఒక పేదవాడికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు చెప్పే గ్లోబల్ మెడ్ సిటీ వల్ల ఏమిటి ప్రయోజనము? మీరు గ్లోబల్ మెడ్ సిటీ అన్నా పెట్టండి, ఏమైనా పెట్టండి, అక్కడ ఉన్న సౌకర్యాలు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ఇన్ని ఉన్నాయి, దీంట్లో సౌకర్యాలు లేకనే కదా నెట్వర్క్ ఆసుపత్రులకి ఇటన్నిటికి పోతున్నారు జనము. మరి ప్రభుత్వ ఆసుపత్రులు మీరు 300 పడకలు పెట్టడం మీ ప్రణాళిక ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఆడ సౌకర్యాలు లేకపోతే ఆడ ఎవరు డాక్టర్లు కానీ ఎవరు లేకపోతే ఏం చేయాలి అప్పుడు? అది కదా అసలు మీరు ఒక ప్రణాళిక వేయడము, ఒక
పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పడము ఇవన్నీ కూడా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎందుకు ఇవన్నీ కూడా గందరగోళంగా ఉంటాయి? ఎందుకు సామాన్యునికి, ఒక పేదవాడికి ఎందుకు వైద్యం అందదు? 3,500 కోట్లు బకాయి పెడితే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, మేము అల్టిమేటం ఇస్తున్నామయ్యా, మా లేదు, మా వల్ల కాదు, మేము సేవలు అందించలేము అని ఎప్పటి నుంచో చెప్తూ ఉంటే, ఒకవైపు పేదలకేమో అన్ని రకాల వైద్య సేవలు, ఆరోగ్య సేవలన్నీ బంద్ చేయించారు. ఇంకో వైపు ఏమో ఇదే రోజే, ఈ రోజు నుంచి బంద్ అయిపోయింది, ఇదే రోజే ఆయన మీటింగ్ పెట్టి మీకు గ్లోబల్ మెడ్ సిటీ కడతా, నేను 300 పడకల ఆసుపత్రులు కడతా, కుప్పంలో నర్వస్ సెంటర్ పెడతా, నేను ఇంకోటి పెడతా అంటే ఇవన్నీ ఏం ప్రయోజనం? మీరు అవన్నీ కడతారు, బిల్డింగ్లు కడతారు, డాక్టర్లు ఉండాలి కదా, సౌకర్యాలు ఉండాలి కదా. సౌకర్యాలు డాక్టర్లు లేనప్పుడు బిల్డింగ్లు కడితే ఏం ప్రయోజనం? బిల్డింగ్లు కడితే కాంట్రాక్టర్లు బాగుపడతారు, రోగులు ఎందుకు బాగుపడతారు? ఈ బేసిక్ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్లకుండా కేవలం ఊరికే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తున్నారు. ఆయన ఏం చెప్తారు? ఈరోజు కీలకమైన పాయింట్ ఒకటి ఉంది. లివర్ వ్యాధిగ్రస్తులు ఈ రాష్ట్రంలో 36,000 మంది ఉన్నారని వాళ్ళే డేటా తీశారు. దాంట్లో మహిళలు అయితే 10,000 మంది ఎంతో ఉన్నారు, మెజారిటీ మగవాళ్ళు 20,000 పైన ఉన్నారు. ఈ లివర్ వ్యాధికి ప్రధానమైన కారణం ఆల్కహాల్ అని ఆయనే చెప్పారు. మరి జగన్ గారు అయ్యంలో లక్షల్లో ఉన్నారు కదా, మీరు చెప్పిన లెక్కలే కదా, లక్షల్లో చచ్చిపోయినారు, లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, అదేదో నాసిరకం మద్యం తాగి కుప్పలు తెప్పలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారని పురంధేశ్వరి గారు అన్నారు, మీరన్నారు, అందరూ అన్నారు కదా. మరి జగన్ గారు అయ్యంలో లక్షల కొద్దీ లివర్ వ్యాధిగ్రస్తులంతా 36,000 మందికి ఎలా మారిపోయారంటే వాళ్ళంతా చచ్చిపోయినారా, లేదంటే వాళ్ళందరికీ నయమైపోయిందా? ఇదేమిటో తెలియదు. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆల్కహాల్ వల్లని 36,000 మంది లివర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు అని. మరి మీరే ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా బెల్ట్ షాపులు, అసలు మద్యము దొరకంది ఎక్కడ చెప్పండి? ప్రతి చోట, ప్రతి షాపుకి ఒక 20-30 బెల్ట్ షాపులు పెట్టేసి, చిన్న ఊర్లలో కూల్ డ్రింక్ షాపుల్లో ఎక్కడ చూసినా మద్యం దొరుకుతున్నప్పుడు లివర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతారు కదా. అంటే నేను ఇప్పుడు మద్యాన్ని ఆపేస్తే వాళ్ళు ఏమైనా మద్యం తాగడం మానేస్తారా అని కూడా అడగచ్చు. కానీ మనం గవర్నమెంటే ప్రోత్సహిస్తూ ఉంది కదా, గవర్నమెంటే ప్రోత్సహిస్తూ ఉంది. మీరే చీప్ లిక్కర్ 99 రూపాయలు అంటున్నారు, మీరే ఎక్కడ చూసినా లిక్కర్ మీరే కదా మొన్న టార్గెట్ పెట్టారు, మద్యం అమ్మకాలు పెంచండి అని ఎక్సైజ్ అధికారులకి. మరి ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలు పెంచండి అన్నప్పుడు 36,000 మంది లివర్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, 70,000 మంది అవుతారు. అప్పుడు మీరు ఊరూరు ప్రతి నియోజకవర్గంలో ఒక లివర్ ఆసుపత్రి పెట్టాల్సి ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఇక్కడ బేసిక్ ఏమిటంటే, మీరు గ్లోబల్ మెడ్ సిటీ అయినా పెట్టండి, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఆసుపత్రులైనా పెట్టండి, అవన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు, మిమ్మల్ని ఏం విమర్శించరు. కానీ పేదవాడికి ఎక్కడ ఏం అందుతూ ఉంది? మీరు ధనవంతులు, బాగా డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళ కోసం ఆసుపత్రులు క్రియేట్ చేయడం వల్ల, వాళ్ళ కోసం పెట్టడం వల్ల, ఇక్కడ ఉన్న ఆరోగ్యశ్రీకే మీరు డబ్బులు ఇవ్వకుండా, నేను అది చేస్తా, ఇన్ని వేల కోట్లతో అది చేస్తా, అన్ని మెడికల్ హబ్ చేస్తా, అమరావతిని గ్లోబల్ మెడ్ సిటీ చేస్తా, ఇది చేస్తా అంటే దానివల్ల ఏమిటి ప్రయోజనం? అయ్యా మాకు ఈరోజు మా పేషెంట్ వాడు ఉన్నాడు, ఆరోగ్యశ్రీ మా దగ్గర డబ్బులు లేవు, వాడేమో మెడబట్టి తోస్తూ ఉన్నాడు, మమ్మల్ని కాపాడండి అయ్యా, మా వాడు చచ్చిపోతాడు అంటే దీనికి లేదు. కానీ ఎప్పుడో మేము మెడికల్ హబ్ సిటీ పెడతా, నేను 300 పడకల ఆసుపత్రులు కడతా, నేను అవి కడతా ఇవి కడతా అనేది కాదు. ఇది కానే కాదు. ప్రాక్టికాలిటీ ఏమిటంటే, ముందు మీరు ఈ ఇబ్బందులు ఎన్నైనా, ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు. మీరు అమరావతిలో 30,000 కోట్లతో బిల్డింగులు కట్టండి, ఐఏఎస్ అధికారులకి 400 కోట్లతో బంగ్లాలు కట్టండి, మాకేం అభ్యంతరం లేదు, ఏమైనా చేసుకోండి. కానీ మీ ప్రియారిటీలో అది కాదు. మీ ప్రియారిటీ ఏమంటే, ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు. మీ ప్రియారిటీలో ఒక సామాన్యుడు, వాడికి కావలసిన వైద్య సదుపాయాలు, వాడి దగ్గర డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చే పేమెంటు, ఇవన్నీ సక్రమంగా జరిగితే, ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని 4 సంవత్సరాలు, అంటే దాదాపు 1 ఇయర్ అయిపోయింది, ఈ 4 సంవత్సరాలు మీరు సక్రమంగా ఆ పథకాన్ని కొనసాగించి, ఏమీ బకాయిలు లేకుండా డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే పేదలకు అంతకంటే కావాల్సింది ఏం లేదు. మీరు మెడికల్ హబ్ సిటీ కట్టకపోయినా వాళ్ళకు వచ్చిన నష్టమేం లేదు. మీరు ఎన్ని ఆసుపత్రులు కడితే ఏముంది, వాళ్ళకు వైద్యం అందాలి కదా. ఇప్పుడు ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, మరి ఎందుకు ఇంతమంది ఆరోగ్యశ్రీ పేషెంట్లంతా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారంటే అర్థం మీ దగ్గర సౌకర్యాలు లేవని. ఇంకోటి ఏమిటంటే, ఆయన ఇంకోటి డైట్ ప్లాన్ ఏదో చెప్పారు.
సార్ ఇక్కడ తినేకే చాలామందికి తిండి లేకపోతే మీ డైట్ ప్లాన్ ఎవరు పాటిస్తారు? 5 గ్రాములు ఉప్పు వేసుకోండి, 20 గ్రాముల నూనె తినండి, 30 గ్రాముల చక్కెర తినండి అంటే ఫస్ట్ కావాల్సింది పౌష్టికాహారం కావాలి. పౌష్టికాహారం కావాలంటే అందరికీ తగినంత ఆదాయం ఉండాలి, ఉపాధి ఉండాలి. ఇవన్నీ ఉంటే అన్ని కుటుంబాలు పౌష్టికాహారం తింటాయి. ఇప్పుడు కుటుంబాలు ఈ పూటకి ఈ పూట తింటే చాలరా దేవుడా అనే పరిస్థితుల్లో ఉంటే అన్ని లెక్కలు వేసుకొని తినేవాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు చెప్పేది బాగుంది, మీరు చెప్పేది డబ్బులు ఉండేవాళ్ళకి చెప్తున్నారు. మీరు చెప్పే జీవనశైలి జబ్బులు ఇవన్నీ కూడా అనేక జబ్బులు డబ్బులు ఉండేవాళ్ళ జబ్బులు అవి. డబ్బులు ఉండేవాళ్ళు మీరు చెప్పకపోయినా ఆచరిస్తారు. ఎన్ని గ్రాములు ఉప్పు తినాలో, ఎన్ని గ్రాములు బీపీ పెంచుకోవాలో తగ్గించుకోవాలనేది. డబ్బులు లేని వాళ్ళకి అసలు తిండే ఏ పూట కాపూట ఎత్తుక్కునే వాళ్ళకి మీరు 5 గ్రాముల నూనె తినండి, 30 గ్రాముల ఇవి తినండి, అవి తినండి అంటే ఏమిటది? మీరు ఎంతసేపు ఐఫైలోనే ఉన్నారు. ఐఫై నుంచి వస్తే కిందికి వస్తే సామాన్య జనము, రైతులు ఏమనుకుంటున్నారు, అసలు మీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారంటే, అయ్యా 10 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు ఆయన ఉన్నట్టు ఏదో డబ్బులు ఇచ్చి ఉండేవాడు ఏదో ఒకటి పథకం కింద. ఈయన వచ్చాడు, ఏమీ లేదు, ఊరికే అదిగో ఇస్తా, ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా అంటున్నాడు. రైతులంతా ఒకవైపు ఏమో గిట్టుబాటు ధర లేదు, ఒకవైపు ఏదో పెట్టుబడి సాయం చేస్తారంటే అది లేకుండా పోయింది. ఆ అమ్మకు వందనం జూన్లో ఇస్తామంటున్నారు, అదేమిటో తెలియదు, ఇస్తారో లేదో తెలియదు, ఇస్తే ఎంతమందికి ఇస్తారో తెలియదు. ఒకవైపు పింఛన్, కొత్త పింఛన్లు 5 పైసలు రావడం లేదు, ఉన్న పింఛన్లన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. అసలు ఏమిటి ఇది? కదా సామాన్య జనం అనుకుంటున్నారు. ఈ సామాన్య జనం ఏమనుకుంటున్నారు అనే దాని నుంచి మీరు బయటికి వెళ్ళిపోయి ఎంతసేపు ఐఏఎస్ అధికారులకి కోచింగ్ క్లాసుల్లాగా ఏదో మెడికల్ హబ్, డేటాబేస్, ఆ వ్యాధులు ఇన్ని ఉన్నాయి, 30,000 మంది శ్వాసకోశ వ్యాధులు ఉన్నారు, 20,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అవును, మీ డేటాబేస్ అంతా కరెక్టే. ఈ జిల్లాల్లో ఈ వ్యాధులు విపరీతంగా ఉన్నాయి అంటే కరెక్ట్. మరి ఆ జిల్లాల్లో ఆ సెంటర్లు ఉండాలి కదా. పలానా జిల్లాలో కిడ్నీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ జిల్లాలో మనం ఒక కిడ్నీ డయాలసిస్ సెంటరు లేదా కిడ్నీ ప్రత్యేకమైన ఆసుపత్రి మనం పెట్టుకోగలిగి ఉండాలి. అది కదా మన ప్రియారిటీ. ఊరికే డేటా వల్ల ఏమిటి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు డేటా వల్ల. చంద్రబాబు నాయుడు గారు ప్రాక్టికాలిటీ లేక, తెలియదేం కాదు, ఆయన సీనియర్ ఏ కథ, ప్రాక్టికాలిటీ లేక రాకుండా ఇప్పటికీ కూడా ఇంకా అధికారులకు ఆ క్లాసులు తీసుకొని ఈ క్లాసులు తీసుకొని ఆ పర్సెంటేజ్లు లెక్కలు చెప్పి ఈ పర్సెంటేజ్ లెక్కలు చెప్పి ఇవన్నీ చేయడం వల్ల ఏం లేదు. ముందు మీరు ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వండి స్వామి, మాకు ఎందుకు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని జనం అంటున్నారు. థ్యాంక్ యూ.